కూటమి ప్రభుత్వం వచ్చి 25 నెలలు అయింది. ఈ 25 నెలల కాలంలో మహిళలపై కానీ బాలికలపై కానీ రక్షణ కల్పిస్తుందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. మహిళలకి అసలు భద్రత అనేది లేదు. అది సూపర్ 6 అంటాడు, అమ్మఒడి అంటాడు, అదే తల్లికి వందనం అంటాడు, ఏది అమలు పరచట్లేదు. సూపర్ 6 సూపర్ హిట్ చేశానని చెప్పి అంటున్నాడు కదా. అవన్నీ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి 1500 ఇస్తా ఉన్నాడు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉంది ఆ పథకం? ఏమీ అమలు చేయలేదుగా. 2 సంవత్సరాలు అయినా కూడా ఇచ్చిన హామీ ఏమీ అమలు చేయట్లేదు. గ్యాస్ బండ్లు అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. జులై నెల వచ్చింది, 1 మంత్ అయింది పిల్లలు స్కూల్ పెట్టి. ముగ్గురు పిల్లలకి 15,000 ఇస్తానన్నాడు. ఆ ఏమీ అమలు జరగట్లేదు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నాడమ్మా, ఏమి ఇవ్వట్లేదు సార్.